హలో! అందరూ నమస్కారం. 'మూవీ ఆఫ్ అక్యూజ్డ్' ఈరోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ కన్నా డ్రామా సీన్సే కొంచెం ఎక్కువుంటాయి. అవి చూడడానికి కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. ఈ మూవీలో స్టోరీ పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. కానీ సీన్స్ మాత్రం చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. వెళ్ళే కొద్ది సీన్స్ కూడా చాలా బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, ఈ మూవీలో హీరోయిన్ గీతిక తనొక డాక్టరు అండ్ తను డిపార్ట్‌మెంట్ హెడ్ కూడా తనొక సీనియర్ డాక్టర్. ఎలాంటి క్రిటికల్ కేస్ అయినా చాలా సింపుల్‌గా సాల్వ్ చేస్తది. కానీ గీతిక పేషెంట్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. నర్సులు గాని, జూనియర్ డాక్టర్స్ గాని ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని టెర్మినేట్ చేస్తదనమాట. సో, అంత సిన్సియర్‌గా ఉంటది గీతిక. అలా సిన్సియర్ ఉండడం వల్ల తన మీద చాలా మంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఆ కంప్లెయింట్స్‌ని అంత సీరియస్‌గా తీసుకోదు గీతిక. కానీ డాక్టర్ గీతిక మీద సెక్సువల్ అబ్యూస్ కేసు ఒకటి పెడతారు. అది తెలుసుకొని చాలా షాక్ అవుద్ది. ఇంకా ఆ కేసు నుంచి ఎలా బయటపడింది, ఆ కేసు అసలు ఎవరు పెట్టారు ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్‌ని బేసుకొని ఈ మూవీని కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, అలా కాకుండా చాలా డ్రామా సీన్స్ ఎక్కువ పెడతారు. అవి చూడడానికి కూడా అంత ఇంట్రెస్ట్‌గా అనిపించవు. వీళ్ళు అనుకున్న స్టోరీ పాయింట్ కొంచెం సింపుల్‌గా ఉంటది. దాని తగ్గట్టుగానే స్టోరీ ఇంకొంచెం థ్రిల్లింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తే బాగుండనిపించింది. కానీ డాక్టర్స్‌కి ఇలా సెక్సువల్ అబ్యూస్ మీద పెడితే ఎలా ఫీల్ అవుతారు? సో, ఆ కేసు నుంచి ఎలా తప్పించుకున్నారు అనే పాయింట్ మీద స్టోరీలో కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే పెడతారు. అవి చూడడానికి కూడా ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 40 మినిట్స్ ఉంటది. మూవీ స్టార్టింగ్‌లోనే ఈ పాయింట్ తెలిసిపోద్ది. అక్కడి నుంచి స్టోరీ ఇంట్రెస్ట్‌గా ఏమి వెళ్ళదు. ఈ మూవీలో ఎక్కువగా కన్వర్జేషన్ సీన్స్ ఉంటాయి. అవి చూడడం కూడా ఓకే ఓకేలాగా అనిపిస్తాయి. ఇలాంటి మూవీస్‌లో ఇన్వెస్టిగేషన్స్ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. కానీ ఈ మూవీలో ఆ ఇన్వెస్టిగేషన్స్ అంత ఇంట్రెస్ట్‌గా ఏమి ఉండవు. ఇంకా క్లైమాక్స్ కూడా చాలా రొటీన్‌గా సింపుల్ పాయింటే పెట్టుకున్నారు. ఇంకా క్లైమాక్స్‌లో గీతిక మీద కంప్లెయింట్ చేసింది ఎవరు అనేది ఒక చిన్న పాయింట్ పెడతారు. ఆ పాయింట్ కూడా చాలా సింపుల్‌గా అనిపిస్తది. అరే! దీనికోసమా అనిపించేలాగా ఉంటది ఆ పాయింట్ కూడా. వెరీ సింపుల్‌గానే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో గీతికక హిందీ యాక్టర్ 'కోన్ సేనా శర్మ' చేశారు. తన క్యారెక్టర్ బాగుంది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగుంటది. ఈమె ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్సే చేస్తూ ఉంటది. దాంతో పాటు ఈ మూవీలో డాక్టర్ కూడా పర్లేదు సెట్ అయింది గానీ, సో, తన సీన్స్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. చాలా సింపుల్‌గానే వెళ్ళిపోతుంటాయి సీన్స్ కూడా. క్లైమాక్స్ కూడా అలాగే సింపుల్‌గా ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీ టెక్నిక్ అసలు పర్లేదు బాగుంటది. సీన్స్ కొంచెం క్వాలిటీగానే చూపిస్తారు. ఈ మూవీ కంప్లీట్‌గా వేరే కంట్రీస్‌లో తీశాడు. ఆ సీన్స్ చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.